హాయ్ అందరికి ప్రైజ్ లార్డ్. ఈ దినమున మనము ఒక గ్రామానికి వెళ్ళడానికి సిద్ధమై ఉన్నమాట. ఎలాగా ఏ విధంగా వెళ్తున్నాము? బండి మీద కాదు, నడుచుకుని వెళ్తున్నాము. ఎందుకు అంటే ఆయన ఒక ప్రేరేపణ ఇచ్చున్నాడు, ఒక ఆలోచన ఇచ్చున్నాడు. ఆ గ్రామంలోని ఎందరో ఆయన మాటలు ఎరగక, ఆయన మాటలో ఉన్న ఆలోచనలు మరిమాలను తెలియకంట ఒక గ్రామం ఉంది అన్నమాట, మన దగ్గరలోనే. కానీ అది ఎంత దగ్గరలో తెలియదు అనమాట. నేను కూడా ఇప్పుడు వెళ్ళలేదు. ఆ గ్రామానికి వెళ్ళడానికి మా ఇంటి నుంచి ఒక యాత్ర చేయడానికి ఆయన సిద్ధం పరిచి ఉన్నాడు. మరి ఆ యాత్రలో మీరు కూడా ఆకున్న శ్రమలు మీరు కూడా తెలుసుకోవాలి. అక్కడ ఉన్న ఒక ఏం జరుగుతుంది, అసలు నన్ను ఎందుకు తీసుకువెళ్తున్నాడో సిద్ధము, మీరు కూడా నాతో వస్తారు అని మాత్రము తెలిసి ఉన్నది. ముందుకు వెళ్దాము. మరి చెప్పులు కూడా వేసుకుంటున్నాను, వెళ్దాము. ఎంతసేపు వెళ్తామో నాకు కూడా తెలీదు. కానీ ఈ సమయం ఎంత అవుతుంది? సమయము 3:52 అవుతుంది. 3:52 అవుతుంది కాబట్టి మనం ఇంకా ముందుకు వెళ్దాము. ఎంత కష్టం ఉంటుందో తెలియదు, మరి ఎంతటి నష్టంగా ఉంటుందో, ఎంత అలసిపోతామో ఉంటామో, లేక సాయంత్రం నైట్ అయిపోద్దో తెలియదు. మరి ఖచ్చితంగా వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నది ఏంది, ఆ గ్రామంలో వారి కొరకు ప్రార్థన మనం కూడా చేయాల్సి వస్తుంది అని. కాబట్టి మనల్ని ఆయన తీసుకువెళుతున్నాడు. ఆయన తీసుకువెళుతున్నాడు అంటే ఏదో ప్రణాళిక ఉంది. ఆయన ఉన్నాడు అంటే ఏదో ఆలోచన ఉంది. మరి ఆయన ప్రణాళిక చొప్పున మనం వెళ్తున్నాము. ఆయన మాటలు చదువుకొని, ఆయన మాటలు నేర్చుకొని నాతో కూడా మీరు కూడా వస్తారని హృదయపూర్వకంగా కోరుకొనిచున్నాను. చాలా దూరము, చాలా దూరము. మరి వెళ్దాము ముందుగా. మరి ముందుకు వెళ్ళే కొద్దీ బైబిల్లోని వాక్యంని మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాము. మొదటిగా మనం ఏమి నేర్చుకోవాలి? దేవుడు మనకి ఎంతగా అభివృద్ధి పరిచి ఉన్నాడు అని కదా. ఎంతగా ఇక్కడ పిల్లలు ఉన్నారు. ఇక పిల్లల దగ్గర చూద్దామా? పిల్లల దగ్గర వెళ్దాము. చూడండి, ఇంకా మరి మధ్యలో పిల్లలు వచ్చిన్నారు. హాయ్ చెప్పండి అందరూ. హాయ్ చెప్పండి పిల్లలు. అందరు రండి, రండిరా. ఇప్పుడు ఒక ఊరు వెళ్తాము. కదా, అది అనకూడదు, తప్పు. మరి అందరూ బాధపడతారు, సరేనా? ఇప్పుడు ఒక ఊరు వెళ్తాము. ఆ ఊరిలో ఒకళ్ళు ఉన్నారనమాట, బాధపడుతూ ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్రార్థన చేయడానికి ఒక ఊరు వెళ్తాము. మరి అందరికి ప్రార్థన చేయండి, ఒక చిన్న ప్రార్థన చేయండి. ఎస్ఐయా, సర్వాధికారి నీకే నీకు ఆరాధించున్నాము, పరుస్తాం ప్రభా, నీకే లెక్కలేని స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని కాచి కాపాడుతున్నావు ప్రభా, నీకే లెక్కలేని స్తోత్రం. అన్ని చదువుని జ్ఞానాన్ని ఇస్తున్నారు ప్రభా, నీకే ఉండండి తండ్రి. ఇచ్చిన ప్రార్థనని అడుగు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంకా ముందుకు వెళ్దాము. బాయ్ 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 చెప్పు. బాయ్. సాయంత్రం వస్తే మాట్లాడదాము, సరే? మరి ఇంకా ముందుకు వెళ్దాము. చాలా మరి మన పిల్లలు మంచి సాయం చేస్తున్నారు ప్రార్థన ద్వారా. వాళ్ళని మహిమపరుస్తూ వాళ్ళని ఘనపరచాలి కదా. మరి మన గ్రామం నుంచి వెళ్తున్నాం కాబట్టి ఇది మన గ్రామమే అయి ఉన్నది. ఇంకా ముందుకు వెళ్దా కొద్దీ మాట్లాడదాం. ఇంకా ముందుకు వెళ్దాము. అలసిపోయాం, చూసారా? చాలా దూరం వచ్చాము. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కదా. ఇప్పుడు ఒక వాక్యం తీసవుదాము. ఏ వాక్యము అంటే కీర్తనల గ్రంథంలో ఏదో ఒక మాట దేవుని వాక్యం తీసి చదువుదాము. కీర్తనల గ్రంథంలో ఒక పడిపోతున్నాం. కీర్తనలు 19:1 నుంచి చదువుకుందాం. అలసిపోతున్నాం కదా. అలసిపోయినా ఏమైనా దేవుని పరిచర్య కొరకు, దేవుని ప్రార్థన మాటలు వినడానికి కోసము ఎంత దూరమైనా వెళ్ళాలి కదా. మరి మీరు కూడా నాతో ఓపికతో, సహనంతో ఈ వీడియో చూస్తే మీకు వందనాలు. దేవుడికి ప్రార్థన చేద్దాం. దేవా, నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభువా. శక్తిని, బలముని, జ్ఞానంని, ఓర్పుని, సహనముని మాకు దయచేయండి ప్రభువా. ఆమేన్. ఇంకా ముందుకు వెళ్దాము.
వావ్ కదా, ఎంత అనుభూతిగా ఉంది కదా. మన రాజు మన కోసం ఎంత త్యాగము చేసి ఉన్నాడు. అలాంటి త్యాగమైన దేవునికి మనము ఆయన మాటలు ప్రకటించడానికి గ్రామానికి వెళ్తుంటే ఈ విధంగా సంతోషముతో ఈ విధంగా మనం ఆయన మాటలు చదువుకుని వెళ్దాము. కీర్తనలు 19:1. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపడుచున్నది. చూసారు ఎంత మాట. ఆకాశములు అంట దేవుని మహిమను వివరించుచున్నవి. అర్థమవుతుందా? ఈ ఆకాశము దేవుని మహిమను ఎలా వివరిస్తుంది? ఈ భూమిలో ఉన్నవన్నీ ఎలాగో దేవుని మహిమను ఎంతగా వివరిస్తున్నాయా? అందుకేనా ఆకాశము ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా అది ఆకాశం ఎల్లవేళలా ఒక సమయంలోనే ఉంటుంది. అది ఎప్పుడు కూడా కనబడే అంత దూరంలో ఉన్నది కూడా కనబడుతుంది. ఇదిగో ఎక్కడ చూసిన ఆకాశం ఉందా లేదా? మరి ఈ ఆకాశం ఎలాగా? అందుకే ఆకాశం ఏమి సూచిస్తుంది? దేవుని మహిమను సూచిస్తుంది అనమాట. దేవుని మహిమను మనకి కనబడేటట్టు చేస్తుంది. మరి ఆకాశంలో దేవుని మహిమను కనబడుచున్నదా? చూసారా? 19:1. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురము చేయుచున్నది. అంతరిక్షము చూసారా? టవర్ గుర్తుందా? సరే, అంతరిక్షము ఆయన చేతి పనులు అంత చూసారా? ఆకాశం పైన ఉన్న అంతరిక్షము కూడా ఆయన చేతి పనులే అని గమనించుకోవాలి, మర్చిపోకూడదు. ఇదంతా కూడా ఆయన సృష్టి, ఆయన చేసింది, ఆయన చేసిన మేలులు ఇంత కూడా నీ కోసము, నీ యొక్క సంతోషము కోసము. నువ్వు అడగకుండానే నీకు అంతా కూడా ఇచ్చి ఉన్నాడు. నేను తన ఒక మార్గంలో నడవడానికి, ఉండడానికి, ఆనందంగా బ్రతకడానికి అన్నమాట. ఇదంతా కూడా మనకి సమకూర్చి ఉన్నాడు. మరి ఇలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. చూసా 2 చదువు. పగటికి పగలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. దేవుడి వాక్యం ఏమంటుంది? 19:2. పగటికి పగలు బోధించుచున్నది అంట. ఏంది బోధించుచున్నది? దేవుని యొక్క మాటలు. పగటికి పగలు, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. అంటే దేవుడు పగలితో కూడా మాట్లాడతాడు, రాత్రితో కూడా మాట్లాడగలవాడు. పగలు బోధించుచున్నది. ఏం బోధించుచున్నది? దేవుని వాక్యము బోధించుచున్నది, దేవుని మాటలు బోధించుచున్నది, దేవుని ఆలోచనలు బోధించుచున్నది, దేవుని ప్రణాళికలు చెప్పుచున్నది, దేవుని వాక్యం ద్వారా చెప్పుచున్నది. మరి ఇంతగా చెప్పుచున్నది. మరి మనం వినాలి కదా. మనకి దేవుడు అవకాశం ఇచ్చున్నాడు, మనల్ని దేవుడు నడుపుచున్నాడు, మన ఇంతగా హెచ్చించి ఉన్నాడు. పగటి వేళలా బోధించుచున్నాడు. అంటే ఎంతగా బోధిస్తుంది, ఏ విధంగా బోధిస్తుంది, ఏ రూపంలో బోధిస్తుంది? పగటి వేళ సూర్యుడు వస్తున్నాడు అంటే సూర్యుడు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాడేమో. పగటి వేళ మనకి వెలుగు కలుగుచున్నది అంటే మనకి ఎంతగా వెలుగు కలుగుచున్నది. మరి ఆ వెలుగు ఏం బోధిస్తుంది మనకి? ఇదిగో శ్రమలలో ఉన్న నీకు, కష్టంలో ఉన్న నీకు, ఇబ్బందిలో ఉన్న నీకు, తెగులతో ఉన్న నీకు, వేదనతో ఉన్న నీకు ఆనందం కలుగుచున్నది, నీకు సంతోషం కలుగుతుంది, నీకు వేదన ఉండదు అని పగటి బోధిస్తున్నది. అంతగా బోధిస్తున్నప్పుడు మనం దాన్ని వినాలి కదా. అలసిపోతున్నాం, ఏం కాదు, అలసిపోతున్నాం. మరి అంతగా బోధిస్తున్నప్పుడు మనం ఆయన మాటలు వినేసి ఆయన మాటలు ఇంకా ఏం నేర్చుకుందాం? ఇంకా పగటి బోధిస్తున్నది. ఆకాశం తన మహిమను కనపడుచుచున్నది. ఆకాశము తన మహిమను ఎంతగా కనపడుస్తుంది కదా. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఎవరి స్వరం వినబడదు? ఆకాశం స్వరము వినబడదు కదా. వాటికి ఏమాత్రం భాష లేవు, మాటలు రావే.
భాష లేదు, మాటలు రావు, వినబడవు, ఏమీ చెయ్యవు. అలాంటిది దేవుని మాటలు బోధిస్తున్నాయి. పగటికి పగలు, రాత్రికి రాత్రి, ఆకాశము, అంతరిక్షము అంతయే బోధిస్తున్నది. అలాంటిది దేవుడు మాటలు ఇచ్చిన మనము, దేవుడు తన ప్రేమను మన కోసము, తన ప్రేమించిన మన కోసము తన ప్రాణాన్ని విడిచిపెట్టిన మనము, దేవుడు ఎంతగానో హెచ్చించిన మనము, దేవుడు తన స్వరూపమందు తయారు చేసిన మనము, తన ఆత్మ ద్వారా మనల్ని హెచ్చించి ఉన్న మనము, మాటలు ఉండి కూడా మాటలు లేని వానిగా ఉందామా? లేదా కష్టమైనా, ఎంత దుఃఖమైనా, ఎంత దూరమైనా దేవుని మాటలు ప్రకటించరా అంతలాగా ధైర్యం తెచ్చుకుని ఉండాలి కదా. ఇంకా చాలా దూరం ఉండాలి, వెళ్దాం. చూడు మార్గం ఎలాంటి మార్గం? దేవుడు మనకి బలం ఇచ్చున్నాడు, మనకి వెళ్ళగలము, చెయ్యగలము. మరి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. నోరు ఉండి మాట్లాడలేని పగలే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంది, నోరుండి చెవులుండి వినబడందే దేవుని ప్రకటిస్తుంది. అలాంటిది మనము కూడా మనకి ఇంతగా ప్రేమించిన మన దేవుని కొరకు ఏమి చేయాలి? ఒక్క ఆత్మను బలపరచాలి, ఒక్క ఆత్మనైనా మనము ధైర్యపరచాలి, ఒక్క ఆత్మనైనా మనము దేవుని కొరకు నిలబెట్టాలి, ఒక్క ఆత్మనైనా మనము దేవుని ప్రేమలో మనం ముందుకు తీసుకు వెళ్ళాలి కదా. మరి ఇప్పుడు చూడండి, మా నాన్న ఉన్నాడు కాబట్టి ఇది మా నాన్న షర్ట్ వేసుకుని వచ్చేస్తాను కదా. మా నాన్న ఉన్నాడు కాబట్టి మా నాన్న బైక్ వేసుకుని వెళ్ళిపోతాయి ఎక్కడ కావాలంటే. మా నాన్న ఉన్నాడు కాబట్టి నేను ధైర్యంగా ఉంటాను. మా తండ్రి ఉన్నాడు కాబట్టి శ్రమలు ఎంత వచ్చినా, ఇబ్బంది ఎంత వచ్చినా, తెగులు ఎంత వచ్చినా, కష్టము ఎంత వచ్చినా మా నాన్న ఉన్నాడు, చూసుకుంటాడు. మా తండ్రి ఉన్నాడు, నాకు అపాయం ఏమీ వస్తుంది. నా తండ్రి నాతో ఉన్నాడు, నాకు కష్టం ఏమీ వస్తుంది. నేను ఏమి కావాలన్నా మా నాన్నకి, నాన్న పలానా డబ్బులు కావాలి అంటాను. అలాగే నీకు అంటూ దేవుడు నువ్వు ఆత్మీయతంగా కలిగి ఉంటే, నువ్వు దేవుని శక్తిలో కలిగి ఉంటే, దేవుని ఆత్మలో నువ్వు ఏకాంతంగా ఉంటే, దేవునితో నువ్వు సహవాసం చేసినట్టయితే, దేవుని ఎందుకు నడిచినలా, దేవుని విడవకుండా నువ్వు ఎడబాయకుండా నువ్వు ప్రేమించగల దేవుని నువ్వు ఎల్లప్పుడూ ఆయనను నమ్ముకుని ఉంటే, మరి నీ జీవితం ఎంతగా మారిపోతుంది, నీ జీవితం ఎంతగా హెచ్చించిపోతుంది కదా. నోరుండి పలకవంట, చెవులుండి వినబడవు, అలాంటివే దేవుని కీర్తిస్తున్నవి, అవే దేవుని కీర్తిస్తున్నాయి. ఇదిగో కోకిలలు, పిట్టలు ఇవి వినపడుతుంది చూసారా, చిన్న సౌండ్, అవే దేవుని కీర్తిస్తున్నాయి, దేవుని స్తుతిస్తున్నాయి, దేవుని ఘనపరుస్తున్నాయి. మరి మనము కూడా దేవానికే స్తోత్రాలు ప్రభువా, ఇంతవరకు మమ్మల్ని హెచ్చించావయ్యా, నా శ్రమల నుంచి తీసివేసేవాడివి నువ్వే దేవా, మాతో మాట్లాడండి ప్రభువా, మమ్మల్ని ధైర్యపరచండి ప్రభువా, మమ్మల్ని ముందుకు నడిపియండి ప్రభువా, మాకు శ్రమల నుండి, దుఃఖం నుండి మమ్మల్ని త్రోసివేయండి ప్రభువా. ఇదిగో వాటి 19వ కీర్తన 4, వాటి కొలసులు భూమి ఉన్నదంతా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వాటి వరకు వాటి ప్రకటనలో బయలు వెళ్ళుచున్నవి, వాటిలో ఆయన సూర్యుని గుడారము వేసెను. చూసారా, వారి నోరుండి పలకనివే ప్రకటనలో బయలు వెళ్ళుచున్నవి. ఎక్కడ లోక దిగంతముల వరకు, లోకములో దిగిపోయే దిగంతం వరకు అంట ప్రకటనలు బయలు జరుగుచున్నవి. చూసారా, నోరుండి పలకని దానికి, నోరుండి చెవులుండి వినబడిన దానికి, ఈ వెలుగుకు వెలుగు, చీకటికి చీకటి, ఆకాశము భూమి, ఈ యొక్క పిచ్చుకలు అన్నీ కూడా వాళ్ళ ప్రకటనలు అంట, వాళ్ళు చేసిన ప్రకటనలు అంట ఎక్కడ వెళ్ళిపోతున్నాయి? లోకంలో దిగంతముల వరకు వెళుతున్నాయి. అలాంటి మనం ఇలాంటి అరణ్యములో అయినా మనము దేవుని సువార్త ప్రకటించడానికి వెళితే, మరి నోరుండి పలికని లోక దిగంతములకు వెళ్ళినప్పుడు మనము నోరుంది, మనకి మన తండ్రి వాళ్ళ నోడిచ్చున్నాడు, మన తండ్రి వాళ్ళు ప్రేమించి ఉన్నాడు, మనల్ని ఎంతగా హెచ్చించి ఉన్నాడు. అలాంటి మనం నోరుండి మన దేవునికి అరణ్యంలో కేకలు వేస్తూ ఏం చేయాలి?
దేవుని త్రోవను సిద్ధపరచండి అని యోహాను ఏ విధంగా చెప్పి ఉన్నాడో మనము కూడా అరణ్యంలో నీ హృదయంలోను ఆయనకి స్థానం ఇవ్వాలి అని ప్రతి ఒక్కరికి మనము నేర్పించాలి. మనకిచ్చిన జ్ఞానంని మనం కూడా వాడుకోవాలి. ఎవరో శ్రమలతో ఉన్నారు, ఎవరితో వేదనతో ఉన్నారు, ఎవరో దుఃఖంతో ఉన్నారు, ఎవరో పరిస్థితి బాలేక దిగజారిపోయి ఉన్నారు, వాళ్ళని నీ మార్గము నీ హృదయము సిద్ధపరచుకో. ఆయన రాబోతున్నాడు అని ఒక్క మాట కోసమే నీ హృదయము నీ బలము సిద్ధపరచుకో. ఆయన వినబోతున్నాడు, నీ ప్రార్థన విని ఉన్నాడు, నీకు కష్టం తీరబోతుంది, నీకు కోల్పోయినంత 100 రెట్లు ఆయన ఇవ్వబోతున్నాడు అని తెలియజేయడానికి కోసమే ఈ నడకల యాత్ర. సరేనా? మనకి బైక్ ఉన్నప్పుడే, బండి వాహనం ఉన్నప్పుడే వెళ్ళాలి అనుకుంటే మన స్వార్థం అయిపోతుంది. దేవుడు మనలని తన ధైర్యంతో నింపి ఉన్నాడు, తన బలముతో నింపి ఉన్నాడు, తన శక్తితో నింపి ఉన్నాడు. ఆయనే సువార్త ప్రకటించడానికి ఎన్ని పాదాల యాత్రలు చేసి ఉన్నాడు కదా. మరి అంతగా చేసిన అంతగా చేసినప్పుడు మన దేవుడు మన కోసం చేసిన కార్యములు, మన కోసము ఇంతగా చేసినప్పుడు ఆయన కోసము మనం ఏమి చేయలేమా? ఆయన కోసం మనం ఏమి కూడా కొంత దూరం, ఒక 5-6 కిలోమీటర్లు వెళ్ళలేమా కదా? వెళ్ళాలి, నడుచుకుని రావాలి, దేవుని పని చేసి ఆనందంతో ఉండాలి కదా. ఇంకా వాటి యొక్క ఎక్కడ వెళ్ళిపోయే లోకంలో అరణ్యంలోని వాళ్ళు ప్రకటనలు వెళ్తున్నాయి అన్నమాట. మరి అంతగా ప్రకటిస్తున్న దేవుడు మనం కలిగి, అంతే వాటి ప్రకటనలు, వాటి యొక్క ఆలోచనలు విన్న దేవుడు అంట. ఇప్పుడు అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరుగెత్తి నుల్ల సింహాసనట్లు తన పాదముల నుండి పరుగెత్తు నుల్లచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేదికి మరుగైనది ఏదియూ లేదు. ఏది అంటే దేవునికి మరుగైనది ఏమైనా ఉన్నదా? ఏమైనా మరుగైన దేవునికి ఏమైనా ఉన్నదా? చూద్దాం. రోడ్. వావ్! యేసుని ప్రేమ ఎంతో కార్యమైన ప్రేమ. యేసుని ప్రేమ ఎంతో ఇష్టమైన ప్రేమ. ఈ అరణ్యంలో వెళ్తుండగా రాత్రి వేళ చీకటి మరుగైపోయినా మనకి తోడుగా ఉన్నవాడు ఆయన. మనం ముందుకు వెళదాం. ఏదో ఉంది, మనము మాట్లాడుచున్నది ఆయనతో, మనం ముందుకు వెళ్ళేది ఆయనతో. దేవా మాతో తోడుండండి ప్రభువా. యేసయ్యా మరి త్వరగా వెళ్ళాలి, కొంచెం మరి ఇబ్బంది అయిపోతాం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెల్లరిల్ల చెయ్యును. యెహోవా సహనమును నమ్మదగినది, అది బుద్ధిహీనులు జ్ఞానం పుట్టించును. ఏమై ఉన్నది? యెహోవా నియమించిన ధర్మశాస్త్రము అంట. దేవుడు నియమించిన ధర్మశాస్త్రము ఏమి యథార్థమైనది. దేవుని నియమించిన ధర్మశాస్త్రము యథార్థముగా ఉన్నది. దేవుడు చేసిన ఒక నియమించిన ధర్మశాస్త్రము నీకు నీతిని, యథార్థతని, జ్ఞానము లేని వాళ్ళకి బుద్ధిని, ఏమాత్రము భయపడుతున్న వాళ్ళకి ధైర్యమును నింపడానికి కోసము ఆయన నియమించిన ధర్మశాస్త్రం అనేది ఒకటి ఉంది అంట. ఆయన నియమించిన ధర్మశాస్త్రము అంట జ్ఞానమును పుట్టించున్నాను. బుద్ధిహీనతగా ఉన్నావా? కష్టంతో ఉన్నావా? ఇబ్బందితో ఉన్నావా? వేదనతో ఉన్నావా? వేదనలు, లోకంలో ఉన్న అవమానంతో ఉన్నావా? బుద్ధిహీనులకంట జ్ఞానమును పుట్టిస్తుంది. మరి అలాంటి జ్ఞానమును పుట్టించి దాన్ని మనము ప్రకటిస్తున్నాము, మనము దాన్ని స్వీకరిస్తున్నాము, మనము దాన్ని అంగీకరిస్తున్నాము, మనము దానిలో ఉన్నాము, మనము కూడా దేవుని ప్రేమలో నడుస్తున్నాము. ఈ కష్టం అంతా కూడా దేవుడు చూస్తున్నాడు. ఇది నీకు ఎందుకు అంటే, ఈ వీడియో అనేది తీస్తున్నాము అంటే నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ యొక్క వీడియో ద్వారా నువ్వు కూడా ఎవరికైనా సువార్త ప్రకటించడానికి నీకు కూడా బలము కానీ, నీకు కూడా ఓపిక కానీ, సహనము కానీ, ఏమో నా వల్ల నీకు 0.01% అయినా నీకు ఆశ కలుగుతుందేమో, నా ప్రయాసం చూసి
నేను వెళ్ళే గ్రామంలో ఉన్న ఆత్మనే కాదు, ఈ వీడియో చూస్తున్న నీకు కూడా దేవుని వాక్యముని ప్రకటిస్తాను అని ఆశ. నీకు కూడా దేవుని ద్వారా ధైర్యపరచగలవు. నీ శ్రమలు కూడా ఆయన తీసివేస్తాడు. నీకున్న శోధన ద్వారా కూడా దేవుడు ప్రేమలు నడిపిస్తాడు. నిన్ను మరలా చెప్తున్నాను, నీ కుటుంబముని, నిన్ను, నీ పరిస్థితులను నీకు అనుకూలంగా మారుస్తాడు అని మాత్రమే ఇది నీకు కూడా తెలియజేట్టు చేస్తుందన్నమాట. అలసిపోయామా? ఏం కాదు, ఇంకా చాలా దూరం ఉన్నట్టుంది. ఒక్కళ్ళమే కదా, కొద్దిగా ఏమి కాదు. ఒంటరి వాడే 1000 మంది అన్నాడు మన ప్రభు. అరే, ఈ ఆకాశం చూస్తున్నారు కదా, ఆకాశము దేవుని చూపిన మహిమ. ఆకాశము దేవుడు చూపిన మహిమ. వా, ఆయన మహిమ నిరంతరం నిలిచిపోతుంది. అలాంటి మహిమను ప్రకటించడానికి వెళ్తున్నాం. ఆయన మహిమ రాత్రి అయినా ఉంటుంది, పగలైనా ఉంటుంది, కష్టమైనా ఉంటుంది, వ్యాధినైనా ఉంటుంది, ఎలా శ్రమ అయినా ఆయన మహిమ అనేది ఎల్లప్పుడూ నిలిచిపోతుంది. మరి అలాంటి మహిమను మనం ప్రకటిస్తున్నాం. అలాంటి మహిమను ఎందుకు మనం ఉన్నాము. కోల్పోకూడదు మన విశ్వాసం, పోగొట్టుకోకూడదు మన విశ్వాసం. మనం కూడా ధైర్యం చూస్తండి, వెళదాం, మాతో కూడా నువ్వు కూడా రా. నన్ను ఇంతవరకు తీసుకొచ్చావు, నాతో ఇంతవరకు నువ్వు వచ్చున్నావు అంటే దేవుని ప్రేరేపణ వల్లనే, దేవుని ఆశ వల్లనే నువ్వు కూడా ఇంతవరకు వచ్చి ఉన్నావు. నువ్వు కూడా నాతో కూడా ఇంతవరకు సవాసం చేస్తున్నావు. ఇంతవరకు నాతో కూడా నువ్వు నడుచుచున్న ఈ యొక్క అరణ్యంలో కూడా నువ్వు నాతో వస్తున్నావు అంటే నీకు వందనాలు, నీకు వేలాది వందనాలు. నా రక్షకుడు నన్ను ఎలాగ నడిపించాడో నిన్ను కూడా ఆ విధంగానే నడిపిస్తాడు. నిన్ను కూడా ఆ విధంగా ముందుకు తీసుకువెళతాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు, వేదన పడవద్దు. నీకు ఆయన తోడు ఉన్నాడు. అమ్మో, ఇక జారి ఉంది, పడిపోతాం. అమ్మో, ఇక మొత్తం డౌన్. ఒంటరి వాడే 1000 మంది అన్నాడు మన ప్రభు. భయపడకూడదు, దిగులు పడకూడదు. ఈ యొక్క అరణ్యంలో కూడా మనకి తోడుగా ఉన్నాడు ఆయన. ఎస్సయ్యా, చూసారా ఆయన మహిమ. ఇలాంటి కొండల ప్రాంతంలో కూడా ఆయన ఎంతగానో హెచ్చిస్తాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ఎల్లవేళలా యెహోవా 8 చదువుకుంటే, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మమును నిర్మలమైనది, అది కన్నులను వెలిగించును. ఏమై ఉన్నది? అవి హృదయములను సంతోషపరచుచున్నవి అంట. యెహోవా ఉద్దేశములు నిర్దోషమైనవి. దేవుడు నీ కోసం ఉద్దేశిస్తున్నాడు. అవి నిర్దోషములై ఉన్నవి. అవి ఏమాత్రం అన్నీ కూడా నీ హృదయమును సంతోషపరచుచున్నది. అది నీ హృదయమును సంతోషపడుతుంది. వేదనతో, కలవరముతో, ఇబ్బందితో, పరిస్థితులు బాగాలేక నీ ఒక కష్టంతో నువ్వు ఉండవచ్చు. కానీ ఆయన ఉద్దేశములు, ఆయన తీసుకెళ్లాల్సిన ఉద్దేశములు యథార్థమైనవి, నిజమైనవి, బలము ఇచ్చేవి, జ్ఞానమును ఇచ్చేవి, నీకు ముందుగా నడిపించేవి, నీకు తోడుగా తీసుకువెళ్ళేవి, నీకు అపరాధ్యమైన ఏం కష్టం కూడా రానివి. నీకు ఆయన ఉద్దేశములు, ఆయన మాటలు అంట నీ కనులను తెలుస్తాయి, నీ మాటలను చూపిస్తాయి. ఆయన ప్రేమ నీ కనులకు కనబడేటప్పుడు చేస్తుంది. అలాంటి ఉద్దేశములు. ఇప్పుడు మరి నాకు ఇంత దూరం నడిపించి తీసుకొచ్చారు కదా దేవుడు. మరి అక్కడ ఏమవుతుందో నాకు తెలీదు, అక్కడ ఏమవుతుందో మనకు తెలీదు, అక్కడ ఏ సమస్య వస్తుందో తెలీదు. కానీ ఆయన ఉద్దేశములు మన కనులను తెలుస్తాయి. యథార్థమైనవి, నిజమైనవి, ఏమాత్రము కూడా త్రోసివేయబడినవి కావు, ఏమాత్రము కూడా కపటంగా ఉండవు. అన్ని ఉద్దేశములు మేలుకరమైనవి, ఆయన ఉద్దేశములు ఘనమైనవి. ఇంకా చాలా దూరం ఉంది, ఇంకా 2 వెళ్ళిపోవాలి. వెళ్దాం, కొద్దిగా స్పీడ్గా వెళ్దామా? ఆయన ఉద్దేశములు కష్టమైన, నష్టమైన ఆయన ఉద్దేశముల యందు మనం ఉండాలి.
సరేనా? ఎందుకు ఆయన ఉద్దేశం ఉండాలి? అవన్నీ కూడా మన కనులను తెరుస్తాయి. అవన్నీ కూడా ఆ ఉద్దేశం అన్నీ కూడా మనకి వినబడేటట్టు చేస్తాయి. ఆ ఉద్దేశంలో మనకి మన హృదయానికి తెలియజేస్తే యెహోవా ఎందైనా భయము పవిత్రమై ఉన్నది. దేవుడు ఎందు నువ్వు భయముగా ఉంటే, దేవుడు ఎందు నువ్వు విశ్వాసంతో ఉంటే, దేవుడు ఎందు నువ్వు ఘనతో ఉంటే, దేవుడు ఎందు నువ్వు నమ్మిక కలిగి ఉంటే అవి ఏమై ఉన్నవి? పవిత్రమై ఉన్నది. దేవుని ఎందు నీ విశ్వాసం అంట అది పవిత్రముగా ఉన్నది. దేవుని ఎందు నువ్వు చూపిన దేవుని ఎందు చూపిన ఆ విశ్వాసము పవిత్రముగా ఉన్నది. చూసారా, ఇక చిన్న గుడిసె ఉన్నది, మరి ఎవరు లేరు, చాలా దూరం వెళ్ళాలి. మా నైట్ అయిపోతే నేను మా ఇంటికి ఎలా వెళ్ళాలి? దేవా మమ్మల్ని నడిపించండి ప్రభువా, మాతో తోడుగా ఉండండి యేసయ్యా. యెహోవా ఎందైనా భయము, అది దోమ, యెహోవా ఎందైనా భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఏమేమి ఉన్నది? దేవునిందు భయము అంట, దేవునిందు నువ్వు విశ్వాసం కావచ్చు, ఏదైనా అంట పవిత్రముగా ఉన్నది, యథార్థముగా ఉన్నది, నీకు మేలు కోసమే సిద్ధపరిచి ఉన్నది, అది యథార్థముగా ఉన్నది. అలాంటిది నీకు అది నిత్యము నిలిచిపోతుంది, అది ఎప్పుడు కూడా పోదు. ఇప్పుడు ఇంత కష్టపడి మనం వెళ్ళాం కదా, నువ్వు కూడా ఇంత కష్టపడి ఈ వీడియో చూసావు కదా, ఇంత కష్టపడి ఈ వీడియో దాకా వచ్చున్నావు కదా, ఇంత కష్టపడి ఈ వీడియో ఇంత 26 నిమిషాల దాకా చూసావు, సూపర్. మరి ఈ యొక్క మాటలు ఎన్నో నువ్వు హృదయంలో బలపరుచుకోవాలి. మనం వెళ్ళే గమ్యము కనబడింది, కానీ వెళ్ళడానికి చాలా దూరం ఉన్నది. కనబడుతుందా? జూమ్ అవదా? సరే, ముందుకు వెళ్దాం. ఓకే, సూపర్. అక్కడున్నది, మనం వెళ్దాం. ఇంకా మాటలాడుకుంటూ ఇక దోమ. ఇంకా దేవా, అక్కడ ఏమవుతుందో తెలీదు, అక్కడ ప్రదేశానికి ఇప్పుడు వెళ్ళనిదే, కానీ దేవుడు మనల్ని తీసుకువెళుతున్నాడు. ఆయన పట్ల ఉన్న ఆయన ఇదేంటి దోమ తెగ నాకే వచ్చేస్తుంది కదా. ఆయన అపవాది దోమలోకి వచ్చేస్తున్నారా ఏంటి కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు నాతో కూడా సవాసం, నాతో కూడా నడుచుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ వెళ్ళి ఇంతసేపు కూడా ఆయన మాటలు ప్రకటించడానికి ఒక మాటే, ఎవరికో ఒక మాట చెప్పాలి. ఏ మాట? నీ హృదయము సిద్ధము చేసుకో, ఆయన రాబోతున్నాడు, ఆయన నీ హృదయంలో ప్రవేశించబోతున్నాడు, ఆయన నీ హృదయంకి నేను చూసి ఉన్నాడు, నీ కష్టముని చూసి ఉన్నాడు, నీ దుఃఖముని చూసి ఉన్నాడు, నీ సమస్యని చూసి ఉన్నాడు, నీ వేదనని చూసి ఉన్నాడు, నీ యొక్క అన్ని వేదనను పడిన శ్రమలు కన్నీళ్ళు విడుచు విత్తిన ప్రతి విత్తనము కూడా సంతోషముతో నువ్వు కొయ్యబోచున్నావు అని ఒక మాట ఒకరికి చెప్పాలి. అది ఎవరో నాకు కూడా తెలియదు. ఒక ఆశని మీరు కూడా చూసుకోండి, మీరు కూడా తెలిసేటట్టు చేస్తుంది. అది ఎవరు? దేవుని యందు మనం నమ్మిక కలిగి వెళదాం, దేవుని మనం ఆసక్తితో వెళదాం. ఎవరు? చాలా దూరం వచ్చామా? ఇంకా ఎక్కడ దాకా ఉన్నాము? ఎక్కడ? 9. ఈ దోమ. అవి బంగారము కంటే విస్తారమైనవి, మెలిమి బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటి తేనె దారెల కంటేను మధురమైనవి అంట. దేవుని మాటలు బంగారము కంటే విస్తారమైన, మెలిమి కంటే బంగారు కంటేను విస్తారమైన, మెలిమి కంటేను బంగారము కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటి తేనె దారెల కంటేను మధురమైనవి. ఆ జుంటి తేనె దారెల కంట మధురమైన మాటలు మనము ప్రకటించడం ఏంటి? కాసేపు కూర్చుందామా? ఒక్క 2 నిమిషాలు. జుంటి తేనె దారెల కంట మధురమైన మాటలు మనము ప్రకటించడానికి మనల్ని కూడా తీసుకువెళ్తున్నాడు ఆయన. ఆమేన్ కదా. ఎంత గొప్ప! బంగారము కంటే మధురమైనవి, విస్తారమై ఉన్నవి. ఆయన ఈ కొండలు చూస్తున్నారా?
అబ్బా ఇది నాకు దెబ్బలు తినిపించేస్తుంది. ఈ దోమ ఏంటి ఇందాక నుంచి. అపవాది ఎలాగైనా వచ్చేస్తాడు. బంగారము కంటే మెలిమి కంటే విస్తారమై ఉన్నవి అలాంటి మాటలను మనము కూడా ప్రకటించడానికి మనల్ని తీసుకువెళుతున్నాడు అంటే ఇప్పుడు కనబడతా చూడండి. ఇప్పుడు కనబడట్లే. ఇంకా వెళ్దాం, కొద్దిగా స్పీడ్గా వెళ్దాము. ఎందుకంటే మరి నేను నైట్ ఈ విధంగా వెళ్ళాలి. మరి నా కోసం ప్రార్థన చేయండి. వా ఇక్కడేంటి ఇంకో గ్రామం. వా 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 మనం ఈ గ్రామానికి వెళ్ళాలేమో. దేవా వెళ్దాం పదండి. అరణ్యంలో ఉన్న గ్రామం చూసారా, ఎంత కొండల చుట్టూలో ఉన్న గ్రామానికి ఆయన మనల్ని తీసుకువెళ్తున్నాడు. సంతోషం సంతోషం, మా ఆనందం కదా. వెళ్దాం సంతోషం. ఈ దోమ ఇందా నుంచి మనల్ని వదలట్లేదే. వావ్, ఈ గ్రామానికి వెళ్దాం ఈ రోజుకి. ఈ గ్రామానికి వెళ్ళాలంటే ఇది ఒక మార్గం ఉన్నది. ఇక్కడ ఇలాగ వెళ్దాం ఒకసారి. అక్కడ మనుషులు ఎవరో ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గల దేవా నీకే వందనాలు ప్రభా. ఏ గ్రామానికి ప్రభా ఏ ఆలస్య లేకుండా ఏ ప్రేరేపణ నాకు నీ ప్రేరేపణ ద్వారా తీసుకొచ్చినందుకు వేలాది వందనాలు ప్రభా. గ్రామంలో ఉన్న సంచరించు ప్రతి తీగను తుడిచివేయండి ప్రభా. ఇదిగో ప్రభా నీ మాటలు ప్రకటించడానికి వెళ్తుండగా మేము ప్రకటించే ఒక మాటని ప్రభా ప్రతి హృదయంలో బలపరచుటకు సహాయం చేయండి ప్రభా. ఈ చిన్ని ప్రార్థన ప్రభా ఈ అరణ్యంలో ఉండి మేము ప్రార్థన చేయుచుండగా ప్రభా నువ్వు వినుచున్నావా నమ్ముచున్నాం ప్రభా. ఆమేన్ ఆమేన్ కదా. అరగంట అయింది. వావ్, ఇలాగ వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నా, కానీ వెళ్తామో లేదో తెలియదు. జుంటి తేనె దారెల కన్నా మధురమైనవి, బంగారము కంటే నువ్వు విస్తారమైన ఎలాంటి దానికన్నా మధురమైన మాటలు అంట. ఇదిగో కీర్తనలతో 19:10 అధ్యాయంలో చెప్పుతున్నాడు. జుంటి తేనె కన్నా మధురమైన మాటలు, జుంటి తేనె కన్నా బంగారము కంటే, నీకు బంగారం ఉన్న దానికంటే బంగారము సింగారము కంటేను మధురమైన మాటలు, విస్తారమైన మాటలు. అది నువ్వు పట్టుకుంటే తింటే రుచి చూచి తెలుసుకొని నీ ఎల్లప్పుడూ ఆ విధంగా ఉండిపోయే మాటలు ఆయన మాటలు. ఆయన కొద్దిగా దగ్గర వచ్చాము, ఇంకా దూరంగానే ఉన్నది. బలము కావాలి దేవుడు, ఆ ప్రేరేపణ, దేవుని ఆశ ఎవరిని బలపరచాలనుకో ఈ అరణ్యంలో ఉన్న వాళ్ళని ఎవరిని ముందుకు తీసుకువెళ్ళడానికి కోసము, ఎవరిని ధైర్యపరచడానికి కోసము మనల్ని ఇక్కడ తీసుకొస్తున్నాడు దేవుడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చూడండి ఎలాగ వెళ్ళాలి దేవా. సంతోషం కదా. ఎందుకంటే ఇలాంటి అవకాశం, ఇలాంటి ఆలోచన ఎక్కువ మందికి రాదు. ఇలాంటి ఆలోచన ఏమాత్రం కూడా చాలామందికి రాదు. మనకి ఈ వీడియో చూసిన నీకు నాకు ఆయన మాటలు మాట్లాడుతూ, ఆయనకు మాటలు ప్రకటిస్తూ, ఆయన మాటల ద్వారా ఆనందిస్తూ, ఆయన మాటల ద్వారా ముందుకు వెళుతూ మనము ఆయన మాటలని గమనించేటట్టు ఒక వచ్చింది అంటే ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ఆలోచన, ఎంత గొప్పది, ఎంత గొప్పది, ఎంత గొప్ప ఆశ. ఇలాంటి ఆశ ఎల్లవేళలా మనతో కూడా మనము ఎల్లప్పుడూ మన హృదయంలో ఉంచుకోవాలని కోరుచున్నాను. వావ్, ఎంత బాగుంది కదా. ఎప్పుడు నేను కూడా రాలే. మా ఊరు పక్కనే, కొద్దిగా దూరం అని తెలుసు, కానీ ఎప్పుడు కూడా రాలే. ఈ అరణ్యం లోపల వీళ్ళు బ్రతుకుతున్నా అంటే ఈ కొండల మధ్యలో వీళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళకి వాక్యం అనేది అందుతుందో లేదో మనకు తెలియదు కదా. ఎవరితో ఎలాగున్నాడో తెలియదు, వాళ్ళ సమస్య ఏమై ఉన్నదో తెలియదు, వాళ్ళకున్న కష్టం ఏమై ఉన్నదో తెలియదు. ఆ కష్టాన్ని తెలియజేయడానికి కోసమే ఈ యొక్క వీడియో, ఆ కష్టాన్ని తెలిసేటట్టు చేయడానికి కోసమే ఈ యొక్క వీడియో మీకు తెలియజేస్తున్నది. ఈ యొక్క వీడియో ద్వారా మీరు కూడా బలపరచాలి. ఈ వీడియో ద్వారా నువ్వు కూడా ధైర్యపరచాలి. ఈ వీడియో ద్వారా నువ్వు కూడా దేవుని ఆత్మ కలిగి ధైర్యము పొందాలి. ఈ వీడియో ద్వారా నువ్వు కూడా ఆయన ద్రాక్ష వల్లే ఉన్నాడు, నువ్వు ఆయనలో ఉంటే ఫలిస్తావు,
నువ్వు ఫలింపగలవు అని తెలియజేయడానికి ఈ యొక్క ప్రయాస, ఆయన తెలియజేయడానికి ఈ యొక్క ఆశ, ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని తెలియజేయడానికే ఈ యొక్క వీడియో. గ్రామానికి దగ్గర వచ్చున్నాము, ఇంకా వెళ్ళాలి. చూశారు కదా గ్రామం దగ్గరలోనే ఉన్నది. అబ్బా చాలా అలసిపోయాం కదా, చాలా దూరం నుంచి వస్తాం కదా. అమ్మో మరి వావ్, గ్రామం చాలా బాగుంది కదా. పంట భూమిలు ఎంత విస్తారంగా తయారు చేసి ఉన్నాడు, ఇంత విస్తారంగా ఇచ్చుచున్నాడు మన ఈ గ్రామానికి. అమ్మో కొంచెం కూర్చుందాం. అమ్మో దయిస్తున్నాడు మన దేవుడు. ఆయన మాటలు జుంటితేనే కన్నా దారమైనది. అలాంటి దానికోసం వెళ్ళాలి అంటే, అలాంటి దానికోసం ముందుకు వెళ్ళాలి అంటే కష్టపడాలి, కొంచెం సమయాన్ని కేటాయించాలి. ఆయన ఇచ్చిన మంచి ఫలముని మనం రుచి చూడాలి కదా, ఆయన ఇచ్చిన ఒక గొప్ప భాగ్యం మనం తెలుసుకోవాలి కదా, ఆయన ఇచ్చిన ఘనతని మనం చూసుకోవాలి కదా. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించున్నాడు కదా. వా, ఇది భలే ఉంది కదా. వావ్, కొద్దిగా పైకి వచ్చాం, కిందకి వెళ్ళాలి, వెళదాం. జుంటి తేనె బంగారం కంటే విలువైన మాట. మనము బంగారం మోసుకు వెళ్ళడం లేదు, కానీ బంగారం కంటే జుంటి తేనె కన్నా మధురమైన మాటలు మనం తీసుకువెళుతున్నాము ఆ గ్రామానికి. ఒక మాట, ఆ మాట ద్వారా ఎంతగానో బలపరుస్తారు, ఆ మాట ద్వారా ఎంతగానో ధైర్యపరుస్తారు, ఆ మాట ద్వారా ఎందరో ముందుకు వెళతారు. చూసా నా షర్టు పొడవ అయిపోయింది కదా, మా నాన్న షర్టు, మా నాన్న ఉన్నాడు కాబట్టి షర్ట్ వేసుకుని వస్తున్నాను. అలాంటిది మా తండ్రి ఉంటే, నా పరలోకం తండ్రి ఉంటే, పరలోకమందు నాకు ఆసీనుడుగా ఉన్నప్పుడు, ఆయన పరలోకం ఆయన భూమి ఆయన పాదపీఠముగా ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఆయన ఎందుకు ఒకవేళ అవమానం తగిలితే, ఆయన ఎందుకు ఇప్పుడు ఏమైనా నవ్వారనుకో, ఏమైనా ఎగతాళి చేస్తే మనం ధైర్యంగా ఉండాలి. దేవుడు మన కోసం అంతయి కూడా మేలు కోసమే సిద్ధపడుచున్నాడు, కీడు కోసము కాదు. అంతయి కూడా మేలు కోసము తయారు చేసి మనతో ఉన్నాడు, మర్చిపోకూడదు. ఆయన ఎల్లవేళలా మనకు నిత్యము కూడా మనకి మేలుకరమైన కానీ ఆలోచిస్తున్నాడు. ఎలాంటి ఏమైనా మనకు తెలియజేయడాని కోసమే. ఇంకా 19వ కీర్తనలు చదివితే ఇక్కడ ఏముంది, అవి బంగారము కంటే విస్తారమైన మెలిమి కంటే బంగారము కంటే వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము. చూసావా, దేవుని మాటలు నువ్వు ఎప్పుడైతే గైకుంటున్నామో, దేవుని మాటలు ఎప్పుడైతే వింటున్నామో, దేవుని మాటలు బంగారం కంటే విలువైన మాటలు. బంగారము కంటే చూసిరా, నడవడానికి ఎలాంటి మార్గం, ఇలాంటి మార్గంలో కూడా వెళ్ళిపోవాలి. చూసా, చిన్న వాగు, ఈ వాగులో కొంచెం మొహం కట్టుకుందాం. సిద్ధం దేవుని యొక్క అంత లాభకరమైన ఉంటుందన్నమాట. ఆయన మాటలు ప్రకటిస్తున్న మనంకి అంత లాభమే, నష్టమేమీ లేదు అంట, అంత లాభము కోసమే. ఆ లాభం అంటే ఏంటంటే శ్రమలు, ఆ లాభము ఏంటంటే దుఃఖము, ఆ లాభము ఏమనగా నవ్వుల పాలు, ఆ లాభము ఏమిటనగా దేవుని పేరిట మనకు వచ్చే నిందలు, దేవుని కొరకు వచ్చే మనకు వచ్చిన అవమానాలు. ఆ లాభం ఏమనగా దేవుడి ద్వారా దేవునితో మనల్ని కూడా త్రోసివేస్తున్నాడు జనాలు. అదే లాభము. ఎందుకంటే దేవుడు మనసులో చేత తుణీకరించబడినట్టే నా యందు నా కుమారులు కూడా ఆ విధంగానే తుణీకరిస్తాయి. యజమాన్ని త్రోసినప్పుడు, యజమానిని తుణీకరించినప్పుడు, యజమాని నవ్వినప్పుడు, యజమానిని త్రోసివేసినప్పుడు మరి ఆయన కుమారుడైన మనల్ని త్రోసివేయరా?
ఇదిగో గ్రామానికి వచ్చేసాం, సంతోషం కదా. ఈ గ్రామానికి వెళ్దాం, ఎలాగుంటుందో పరిస్థితి తెలియదు. ఇక్కడ ఏమవుతుందో తెలియదు, ఇప్పుడు భయం వస్తుంది. వచ్చేసాం. మరి ఈ యొక్క గ్రామంలో ఏమవుతుందో మీరు సెకండ్ పార్ట్కి వచ్చి ఖచ్చితంగా చూడాలని కోరుచున్నాము. బాయ్ బాయ్, సెకండ్ పార్ట్లో కలుసుకుందాం.